నమస్తే, వెల్కమ్ టు రిపోర్టర్స్ టైమ్. నేను రాజశేఖర్. ఇవాళ రిపోర్టర్స్ టైంలో మా రిపోర్టర్స్ అందరూ సిద్ధంగా ఉన్నారు. ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క వార్త, వరంగల్, ఆదిలాబాద్, అలాగే నిర్మల్, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ఇష్యూ జరుగుతుంది. బట్ ఆ ఇష్యూని గురించి కూడా చర్చించడానికి మా ప్రతినిధులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మనం ఫస్ట్ హైదరాబాద్లో చూసుకుంటే ఇందిరా పార్క్ వద్ద అఖిల పక్షాల ధర్నా, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీకి సంబంధించినటువంటి ఇష్యూపై అందరూ కూడా ధర్నా నిర్వహించినటువంటి పరిస్థితి. నిరుద్యోగుల గోస అఖిలపక్ష భరోసా అంటూ నిర్వహించినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి హరీష్ సిద్ధంగా ఉన్నారు. హరీష్, చెప్పండి. రైట్, అదనమాట. ఇందిరా పార్క్ వద్ద అఖిలపక్ష సత్యాగ్రహ ధర్నా నిర్వహించారు. ఉద్యోగులకు సంబంధించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి, ఇతర నేతలందరూ కూడా నిర్వహించడం. దీనికి ప్రధానంగా ప్రొఫెసర్ కోదండరాం కూడా ఉన్నారు. ఇదైతే విద్యార్థులకు సంబంధించినటువంటి భవిష్యత్తు, నిరుద్యోగుల భవితవ్యం మీద ఆధారపడినటువంటి పేపర్ లీకేజీకి సంబంధించినటువంటి నిరుద్యోగులతో ప్రభుత్వం చెలగాటమాడుతుంటూ కూడా తీవ్రమైనటువంటి ఆందోళన చెందుతూ నిర్వహించినటువంటి పరిస్థితి. కొట్లాడ తెచ్చుకున్న తెలంగాణలో ప్రధానంగా నీళ్లు, నిధులు, నియామకాలు. ఇక ఆ కోణంలోకి వచ్చినప్పుడు యువతకు అన్యాయం జరిగిందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. నెక్స్ట్ మనం ఆదిలాబాద్ వెళ్దాం. ఆదిలాబాద్లో చూసుకుంటే ప్రధానంగా చూసుకుంటే కంది శ్రీనివాసరెడ్డి బీజేపీ పార్టీ నుంచి ముఖ్య నేతగా ఉన్నారు. ఒక సంక్షేమానికి లేకపోతే ప్రభుత్వంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాల్లో లొసుగులు చూపిస్తున్నటువంటి పరిస్థితి. ప్రజలకు ఏం కావాలో సంక్షేమాల ద్వారా అందించే ప్రభుత్వాలు సరిగా పట్టించుకోకపోవడంతో తానే ఒక వాళ్ళకి ప్రతినిధిగా ఉంటూ వాళ్ళ దగ్గరికి వెళ్తూ సేవలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఎన్నో సంక్షేమ పథకాల్లో ఉన్నటువంటి లొసుగులు చెప్పడం కూడా ఈరోజు టార్గెట్ అవుతున్నారు. ఆ నేపథ్యంలోనే తను చేసినటువంటి ఒక మంచి కార్యక్రమానికి ప్రభుత్వం, మున్సిపల్ అధికారులు అక్కడ చర్యలు తీసుకోవడం, దాన్ని తొలగించే కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. సో దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ఆదిలాబాద్ ప్రతినిధి జోషి సిద్ధంగా ఉన్నారు. జోషి, చెప్పండి. రైట్ రాజశేఖర్, ఇక్కడ ఆదిలాబాద్ కు సంబంధించి చూసినట్లయితే ప్రధానంగా ఇక్కడ అంటే అధికార పార్టీకి సంబంధించి ఇంతవరకు ఏకఛత్రాధిపత్యం కొనసాగినటువంటి నేపథ్యము. అయితే ఇంతవరకు అంటే గడిచిన 8-8.5 సంవత్సరాల్లో వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాటగా కొనసాగుతున్నటువంటి నేపథ్యం. అయితే ఈ యొక్క క్రమంలో విపక్షాలు ఉన్నప్పటికీ కూడా విపక్షాలు వాళ్ళ స్థాయిలో వాళ్ళు ప్రజా పోరాటాలు, ప్రజా సమస్యలపైన పోరాటాలు చేస్తున్నప్పటికీ అధికార పార్టీకి సంబంధించినటువంటి లొసుగులను అనునిత్యం ఎత్తిరూపడము, వాళ్లను ప్రశ్నించే గొంతుకగా, బలమైన గొంతుకగా మారినటువంటి నేపథ్యం కంది శ్రీనివాసరెడ్డి. అమెరికాలో తను ఉన్నటువంటి ఉన్నతమైన స్థితిని వదిలి ప్రజాసేవ కొరకు తన సొంత గడ్డకు కదిలి వచ్చినటువంటి కంది శ్రీనివాసరెడ్డి ఇక్కడ అనునిత్యం ప్రజలతో మమేకం అవుతూ బస్తీ బాట, పల్లె బాట పేరుతో ప్రజలను అనునిత్యం కలుస్తూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నటువంటి క్రమము. అదే సందర్భంలో మరోవైపు తను అంటే ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలను తన దృష్టికి ప్రజలు తీసుకొచ్చేందుకు, అనుకూలంగా ఉండేందుకు సువిశాలమైనటువంటి ఒక ప్రజాసేవా భవన్ పేరిట ఒక క్యాంపు కార్యాలయాన్ని నూతనంగా నిర్మించుకోవడం జరిగింది. ఆ యొక్క క్యాంపు కార్యాలయానికి కూడా అనునిత్యం వందలాది మంది వివిధ గ్రామాలకు, మండలాలకు చెందినటువంటి, పట్టణానికి చెందినటువంటి వివిధ కాలనీల జనం వస్తూ ఉంటారు. కంది శ్రీనివాసరెడ్డికి తమ గోడు వెళ్ళబోసుకుంటూ ఉంటారు. అయితే ఇదే సందర్భంలో ఇక్కడ మనం ప్రత్యక్షంగా చూడవచ్చు, రోజు కూడా ఇక్కడ అన్నదానం జరుగుతుంది. అలాగే పట్టణంలో ఎక్కడెక్కడైతే ప్రజలకు నీటికి అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి వేసవి కాలం దృష్ట్యా నీటి ఎద్దడి ఎక్కడైతే ఉందో, జనం నీటి కోసం అల్లాడిపోతున్నారో దాన్ని గుర్తించి వాళ్లకు తాగునీరు అందించేందుకు బృహత్తరమైనటువంటి తాగునీటిని కూడా సరఫరా చేస్తున్నటువంటి నేపథ్యము. అయితే ఈ యొక్క ప్రశ్నించే గొంతుకగా మారినటువంటి కంది శ్రీనివాసరెడ్డి ఈ ప్రశ్నల ధాటిని, అలాగే ఈయన లేవనెత్తుతున్నటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి ఈ యొక్క లొసుగులు అంటే అభివృద్ధి పేరిట నిర్మిస్తున్నటువంటి చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా వీళ్లకు సంబంధించినటువంటి పర్సంటేజీల భాగవతం కావచ్చు, అలాగే దాంట్లో నాసిరకం నాణ్యత లేనటువంటి పనులు కావచ్చు, అలాగే అత్యధికంగా బిల్లులు లేపుతున్నటువంటి విషయం కావచ్చు, జనాల సమస్యలు పట్టించుకోనటువంటి వైనాన్ని కావచ్చు, ఇటువంటి వాటిని అనునిత్యం కూడా ప్రజల చెంతకు వెళ్తున్నటువంటి క్రమంలో అధికార పార్టీకి చెందినటువంటి స్థానిక ఎమ్మెల్యే రామన్నను, అలాగే మున్సిపల్ కు చెందినటువంటి చైర్మన్ జోగు ప్రేమేందర్లను ప్రశ్నించే గొంతుకగా మారినటువంటి కంది శ్రీనివాసరెడ్డి పట్ల రోజు రోజుకు కూడా ఇక్కడ జనాల్లో ఆదరణ పెరుగుతున్నటువంటి నేపథ్యం. ఇక ఇదే సందర్భంలో వాళ్లకు కంటగింపుగా మారారు కంది శ్రీనివాసరెడ్డి అనేటటువంటి ఒక నైరాశ్యమైనటువంటి భావనలో అధికార పార్టీకి చెందినటువంటి వాళ్ళు ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. అయితే ఈ కంది శ్రీనివాసరెడ్డి ప్రశ్నించే గొంతుకగా ఉన్నటువంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే ఇది ఇక మీదట కొనసాగించొద్దు అనేటటువంటి ఒక నిశ్చయానికి వచ్చినట్టుగా మనకు వాళ్ళ ఇరిటేషన్ ని బట్టి తెలుస్తుంది. అదే క్రమంలో
అధికార పార్టీకి చెందినటువంటి శాసనసభ్యుడిగా స్థానిక మున్సిపల్ యంత్రాంగం పైన ఆయన స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చి తీవ్రంగా ఇక్కడ ప్రజాసేవా భవన్ వద్ద ఏదైతే తన స్వంత డబ్బులతో కాలనీ వాసులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు వాళ్ళ సౌకర్యార్థం తన స్వంత డబ్బులతో నిర్మించినటువంటి ఏదైతే డ్రైనేజ్ ఉందో నాలా దాన్ని అలాగే ఈ దోమల బెడద ఉండొద్దు, అలాగే ఎవరైనా పిల్లలు ఆడుకునే సందర్భంలో కావచ్చు, వాహనదారులకు కావచ్చు ఇబ్బందికరంగా ఉండదు అన్నటువంటి కోణంలో ఆలోచించి ఆ యొక్క నాలాల పైన సిమెంట్ తో ప్లేట్లు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి, అంటే స్లాబ్ వేయించినటువంటి పరిస్థితి. అయితే అధికార పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేకు కంటగింపుగా మారారు అన్నటువంటి నేపథ్యంలో కంది శ్రీనివాసరెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేనటువంటి పరిస్థితి, దురితమైనటువంటి ప్రతీకారానికి సంబంధించినటువంటి చర్యలకు పూనుకున్నట్లుగానైతే ఇటు స్థానికులు అభిప్రాయపడుతున్నారు. పరిస్థితులను బట్టి చూస్తే కూడా మనకు అదే విధంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ రోజు ఏకంగా మున్సిపల్ యంత్రాంగాన్ని ఉసిగొలిపి అక్కడికి పంపించి ప్రజాసేవా భవన్ రైట్ జోషి, ఇంకొకటి ఇక్కడ ప్రధానంగా ఏదైతే నాలుగప్పుడు సొంత నిధులతో కంది శ్రీనివాసరెడ్డి నిర్మించినటువంటి ప్రజల అవసరాల కంటే మురుగునీటి పైకి రావడం, దానివల్ల ఎదురయ్యేటటువంటి సమస్యలు నివారించేందుకు తన బాధ్యతగా ఒక నాయకుడిగా తను కూడా చేసినటువంటి పనికి ఆటంకం కలిగించిన నేపథ్యంలో నోటీసులు ఏమైనా ముందస్తుగా మున్సిపల్ అధికారులు ఇచ్చినటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే లేదు. ఏకంగా జేసీబీ అంటే బుల్డోజర్ ని తీసుకొచ్చి అక్కడ వాటిని కూల్చేందుకు సమాయత్తమైనటువంటి నేపథ్యం. స్థానికులు కొందరు అలాగే కంది శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి అభిమాన గణము అక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళక్కడి నుండి అంటే వాళ్ళ ప్రశ్నలకు జవాబులు సమాధానాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో మున్సిపల్ సిబ్బంది అక్కడి నుంచి దారుకున్నటువంటి వైనం చూస్తే వాళ్ళు ఏ విధమైనటువంటి ఒత్తిడిలో అక్కడ వాటిని కూల్చివేయడానికి వచ్చారు అనేటటువంటి విషయాన్ని మనము ఇక్కడ స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అయితే వాస్తవంగా ఈ యొక్క పరిస్థితిని అక్కడ ఉన్నటువంటి సమీప ప్రాంతాలకు చెందినటువంటి కాలనీ వాసులందరూ కూడా దీనిపైన రైట్, ఇంకొకటి ఏదైతే ఆ నాలాల పైకప్పులు తొలగించిన సందర్భంలో ఆ పక్కన ఉన్నటువంటి నివాసాలకు సంబంధించినటువంటి ఇళ్లలో ఉన్నవారు ఏమైనా ప్రశ్నించారంటే వాళ్ళకి సమాచారం ఇవ్వడం అనేది కనీసంగా ఉన్నటువంటి మున్సిపల్ అధికారులకి బాధ్యత అని చెప్పుకోవచ్చు. అంటే అది అక్రమంగా చేసినటువంటి అయితే కాదు, ఎందుకంటే ప్రజలకు ఉపయోగకరమైనటువంటి ఒక కోణంలోనే నిర్మించినటువంటివి దాన్ని చేసినటువంటి పనులుగా చూసుకోవచ్చు. అంటే ఆ కోణంలో వాళ్ళకి ఏమైనా చెప్పడం కానీ అలాంటిది కూడా ఏమైనా జరిగిందా? నోటీసులు ఇవ్వడము అనేటటువంటి విషయం అయితే అసలు ఇక్కడ ప్రస్తావన లేదు. వాళ్ళు ఏకంగా అంటే వాస్తవంగా ఆదిలాబాద్ లో ఉన్న పరిస్థితులు చూసినట్లయితే వేసవి తాపానికి సంబంధించి మధ్యాహ్నం సమయంలో కనీసం జనసంచారం కూడా రోడ్లు ప్రాంతాలన్నీ కూడా నిర్మానుష్యంగా మారేటటువంటి నేపథ్యము పరిస్థితి కొనసాగుతుంది. ఇటువంటి సందర్భంలో ఏకంగా వాళ్ళు మిట్ట మధ్యాహ్నము అక్కడికి చేరుకోవడము అని అంటే ఎవరైనా ఉంటే గనక ప్రశ్నిస్తే గనక సమాధానము ఏమి ఇవ్వాలి అనేటటువంటి ఒక సందిగ్ధావస్థలోనే మున్సిపల్ సిబ్బంది అక్కడికి వచ్చారు అని చెప్పి మనం భావించాల్సినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా నిమిషాల వ్యవధిలోనే విషయం తెలిసినటువంటి సమీప ప్రాంతాలకు సంబంధించినటువంటి జనాలు అలాగే కంది శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి అభిమానులు కార్యకర్తలందరూ కూడా అక్కడికి చేరుకున్నటువంటి సందర్భంలో వీళ్ళు దాక్కోవడం జరిగింది. ఇక ఇంకో వైపు చూసినట్లయితే రాజశేఖర్, వాస్తవంగా వాళ్ళు అంటే మున్సిపల్ సిబ్బంది ఇచ్చినటువంటి సమాధానం ఏమిటి అని అంటే ఆ డ్రైనేజీల పైన ఈ విధంగా సిమెంట్ స్లాబులు ప్లేట్లు ఏర్పాటు చేయరాదు అని చెప్పి పేర్కొనడం జరిగింది. వాస్తవంగా ఆదిలాబాద్ పట్టణంలో ఉన్నటువంటి పరిస్థితి ఎక్కడ చూసినప్పటికీ కూడా పెద్ద స్థాయిలో అంటే సరే ఒక క్రమంలో దాని భవిష్యత్తులో ఎటువంటి డ్రైనేజీ సమస్యలు ఏర్పడొద్దు అనేటటువంటి కోణంలో వాటిని పెద్దగా అంటే సైజు పెద్ద స్థాయిలో ఏర్పాటు చేశారు అని అనుకున్నప్పటికీ కూడా వాటిపైన ఎక్కడ చూసినప్పటికీ కూడా సిమెంట్ కు సంబంధించినటువంటి పైకప్పులే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అయితే వాటిని అన్నిటికీ కూడా అంటే ఓటు బ్యాంకు రాజకీయ క్రమంలో భాగంగా ఫుట్పాత్ పేరిట ఫుట్పాత్ కు సంబంధం లేని స్ట్రీట్ వెండర్స్ కు సంబంధం లేనటువంటి దుకాణాల ఏర్పాటు, అలాగే వేలకు వేలు అద్దె చెల్లిస్తున్నటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి అక్కడ సామాన్లు అక్కడ ఏర్పాటు చేయడము, పార్కింగ్ కు సంబంధించినటువంటి వాటి కొరకు వినియోగించడము అనేటటువంటిది ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో చాలా సాధారణమైనటువంటి విషయము. అయితే పట్టణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క పరిస్థితిని వాళ్ళు ఏమాత్రం పట్టించుకోకుండా కేవలం ఒక కంది శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి ప్రజాసేవా భవన్ క్యాంపు కార్యాలయం వద్దనే వీళ్ళు ఈ విధమైనటువంటి చర్యలు తీసుకోవడము అనేటటువంటిది ప్రస్తుతం స్థానికంగా పూర్తిగా చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో మున్సిపల్ సిబ్బందికి సంబంధించినటువంటి ఈ చర్య అధికార పార్టీ అలాగే రైట్ జోసి, ఒకటి ఈ పరిణామం చూస్తుంటే మొత్తంగా బీజేపీ నాయకులు ఎవరైతే ఉన్నారో కంది శ్రీనివాసరెడ్డి తను చేసినటువంటి పనికి ప్రభుత్వం ఇలా చేయడం లేకపోతే మున్సిపల్ అధికారులు చేయడం అనేది ఒక రకంగా ప్లస్ అవుతుందని మనం అనుకోవచ్చా? లేదా దానిపైన ఎందుకు ప్రధానంగా స్పందించారు?
ఖచ్చితంగా రాజశేఖర్, వాస్తవంగా రాజకీయంలో ఉన్నటువంటి ప్రత్యర్థులు కావచ్చు, ప్రత్యర్థి పార్టీలు కావచ్చు, వాళ్ళని కేవలం రాజకీయంగా ఎదుర్కోవడము అనేటటువంటిది మాత్రమే ప్రజలు హర్షిస్తారు ఎక్కడైనా. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో వివిధ భిన్నమైనటువంటి మనస్తత్వాలు ఉన్నటువంటి నాయకులు, భిన్నమైనటువంటి రాజకీయ పార్టీలు ఉండటము అనేటటువంటిది పరిపాటి విషయం. అయితే ఏ పార్టీ అయినప్పటికీ, ఏ ప్రత్యర్థి అయినప్పటికీ కూడా రాజకీయాన్ని రాజకీయంతోనే ఎదుర్కోవడము అనేటటువంటిది జనాలు హర్షించేటటువంటి విషయం. కానీ అందుకు భిన్నంగా రాజకీయంగా తన ప్రత్యర్థిగా ఎదుగుతున్నాడు, ప్రజల్లో మమేకం అవుతూ అనునిత్యం తన పరపతిని పెంచుకుంటున్నాడు, ప్రజలకు దగ్గరవుతున్నాడు అనేటటువంటి అక్కసుతో చేసినటువంటి చర్యగా స్థానికులందరూ భావిస్తున్నటువంటి క్రమంలో ఖచ్చితంగా అధికార పార్టీ పైన దీనికి సంబంధించి వ్యతిరేకత పెరగటము ఖాయము. అలాగే కంది శ్రీనివాసరెడ్డికి సంబంధించి స్వంత నిధులతో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క విషయాన్ని, వాస్తవంగా మున్సిపల్ తన నిధుల ద్వారా ఏర్పాటు చేయాల్సినటువంటి నాలాలు కావచ్చు, పైకప్పులు కావచ్చు, అవేమి పట్టించుకోనటువంటి పరిస్థితుల్లో తన స్వంత ఖర్చులతో ఏర్పాటు చేసి వాస్తవంగా ప్రత్యామ్నాయంగా ఇక్కడ సమాంతరంగా మున్సిపల్ కు సమాంతరంగా పనులు చేశారని చెప్పి అనుకోవచ్చు కంది శ్రీనివాసరెడ్డిని. ఇటువంటి క్రమంలో వీటిని కూల్చివేయడము అనేటటువంటిది కంది శ్రీనివాసరెడ్డి పైన ఒక రకంగా స్థానికుల్లో ఒక మంచి అభిప్రాయం ఏర్పడటము, మున్సిపల్ సిబ్బంది ద్వారా ఏదైతే అధికార పార్టీ వారు చేయించినటువంటి యొక్క దురాగతం ఉందో దీనిపైన విమర్శలు రోజు రోజుకు వెల్లువెత్తడం అనేటటువంటిది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జరుగుతుందని మాత్రం మనం భావించవచ్చు. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ జోషి. నెక్స్ట్ మనం ఇందిరా పార్క్ వద్ద ఏదైతే ఉద్యోగులకు సంబంధించినటువంటి, నిరుద్యోగులకు సంబంధించినటువంటి అఖిల పక్ష సత్యాగ్రహ ధర్నాకు సంబంధించినటువంటి సమాచారం నుంచి మా ప్రతినిధి హరీష్ సిద్ధంగా ఉన్నారు. హరీష్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఏదైతే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారం అయితే తీవ్ర స్థాయి దుమారం రేపిందని చెప్పొచ్చు. ప్రధానంగా టీఎస్పీఎస్సీలో జరిగిన ఏఈ కావచ్చు, ఏడబ్ల్యూఈ కావచ్చు, డిఏఓ కావచ్చు, అలాగే గ్రూప్ 1 పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రాల లీకేజ్ వ్యవహారంలో ఇప్పటికే సిట్ విచారణ కొనసాగుతుంది. అలాగే ఏదైతే టీఎస్పీఎస్సీకి సంబంధించిన పేపర్ లీకేజ్ వ్యవహారంలో పాల్పడిన టీఎస్పీఎస్సీ సంబంధించిన కార్యాలయంలో పనిచేసే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులతో పాటు మిగతా వాళ్ళు కాన్ఫిడెన్షియల్ సెక్షన్ చేసే వారితో పాటు అందరినీ జైలు ప్రధానంగా ఏదైతే ఆర్థిక లావాదేవీలు జరిగాయి కూడా ఈడీ ఏదైతే నిన్న ఏదైతే చెర్లపల్లి జైల్లో కూడా ఈడీ విచారణ కొనసాగుతుంది. అయితే దీనికి సంబంధించి కూడా ఏదైతే టీఎస్పీఎస్సీ లీకేజ్ వ్యవహారం అయితే రాష్ట్ర వ్యాప్తంగా లీకేజ్ పాల్పడినప్పటి నుంచి కూడా పలు రాజకీయ పార్టీలన్నీ కూడా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ప్రభుత్వ వైఫల్యం వల్లనే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారం జరిగింది. అలాగే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంలో ఏదైతే కీలక ఐటీ మినిస్టర్ కేటీఆర్ కార్యాలయం నుంచి కూడా ఈ పేపర్ లీకేజ్ వ్యవహారం నడిచింది. కేటీఆర్ కి సన్నిహిత వ్యక్తులు ఈ పేపర్ లీకేజ్ వ్యవహారంలో పాల్పడారు. వాళ్ళను తప్పించేందుకే ప్రభుత్వం సిట్టుని ఏర్పాటు చేసింది. సిట్టు ఏది కొనసాగుతున్న విచారణ అయితే ఈ సిట్టు విచారణ ఏదైతే గతంలో కూడా ఇలాంటి పలు నేరాల పైన కూడా సిట్టు విచారణ కొనసాగించింది. గ్యాంగ్స్టర్ నయం కేసు కావచ్చు, అలాగే లిక్కర్ డ్రగ్స్ కేసు కావచ్చు, ఇలాంటి పలు కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్టు ఏదైతే నీరు కార్చింది, ఈ సిట్టు పారదర్శకత అనేది లోపించింది. ఈ కేసుల్లో కూడా ఇప్పటికే మఠమాయం అయ్యాయని చెప్పేసి కూడా ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా కాంగ్రెస్ కావచ్చు, టీజేఎస్ కావచ్చు, ఇక్కడ బీజేపీ కావచ్చు, ఈ పేపర్ లీకేజ్ వ్యవహారం పైన ఇప్పటికే పలు వ్యాప్తంగా ఆందోళన కూడా చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఏదైతే నిర్లక్ష్యం వ్యవహరిస్తుందో ప్రభుత్వం దీనికి సంబంధించకపోగా దీన్ని అంటే ఐక్య కార్యాచరణ ప్రకటించాలని కూడా ఇక అఖిలపక్ష సమావేశం అయితే ఏర్పడతాయి. ఈ సమావేశానికి సంబంధించి కూడా టీజేఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, అలాగే న్యూ డెమోక్రసీ, సిపిఎం గత వారం రోజుల క్రితం ఈ అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేశారు. ప్రధానంగా టీఎస్పీఎస్సీ లీకేజ్ వ్యవహారం కావచ్చు, రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితులు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఆ వ్యవహారంలో నష్టపోయిన విద్యార్థుల పరిస్థితి ఏంటి, వీళ్ళకి ఏ విధమైన ఆధారం కల్పించాలని ప్రధానంగా కమిటీ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీలో ఈ రోజు అయితే ధర్నా చౌక్ వద్ద ఎత్తున ధర్నాను చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా నిరుద్యోగుల కోసం అఖిలపక్ష భరోసా అనే కార్యక్రమం పేరుతో ఈ రోజు ధర్నా చౌక్ వద్ద కూడా ధర్నా పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఈ దానికి కమిటీకి మాజీ మంత్రి కాంగ్రెస్ ఎంపీ మల్లి గారు అఖిలపక్ష
రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్. నెక్స్ట్ మనం వైఎస్ అవినాష్ రెడ్డి వివేకానంద రెడ్డి హత్యకేసులో ఉన్నటువంటి ప్రధాన నిందితుడుగా ఉన్నటువంటి వైఎస్ అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ ఏదైతే తను వేశాడో అది 25కు వాయిదా పడింది. అప్పటి వరకు తనకి అరెస్టు చేయొద్దంటూ చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హైకోర్టు నుంచి అనుమతి కూడా వచ్చింది. ఇక దీనికి సంబంధించి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ రాజశేఖర్. మనం ప్రస్తుతం చూస్తున్నట్లయితే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో ఎంతో దుమారం రేపిన, ఎంతో రాజకీయంగా పరంగా చూపిస్తున్న వివేక హత్య కేసు అనేది ఈ నెల 30 తారీఖు లోపు తుది తీర్పు ఇవ్వాలని చెప్పేసి ఒకవైపు సుప్రీంకోర్టు ఆదేశించడం మేరకు సిబిఐ కాస్త దూకుడుగానే ప్రవర్తిస్తున్నారని మనం భావించాలి. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు భాస్కర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు అవినాష్ గారి తండ్రి భాస్కర్ రెడ్డిని అయితే ఆయన ఇంట్లోనే విచారణ చేసి అరెస్ట్ చేసిన మనం చూసాం. అయితే దాని తర్వాత వెంటనే 166 సిఆర్పి కింద అయితే అవినాష్ రెడ్డికి అయితే సమన్లిత ఇవ్వడం జరిగింది. సో దీని కారణంగానే నెక్స్ట్ అరెస్ట్ అవుతారన్న ఉద్దేశంతోనే అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ అయితే ఆశ్రయించడం జరిగింది. మనం గతంలో చూసుకున్నట్లయితే మనం పలుసార్లు అంటే 4 సార్లు కూడా అవినాష్ రెడ్డిని అయితే సిబిఐ చేసింది. అయితే ఈ 4 సార్లు కూడా మనం చూసినట్లయితే ఒక సాక్షిగానే భావించింది తప్పించి నిందితుడికి అయితే ప్రెసెంట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఒక సాక్షిగానే పరిగణిస్తూనే ఒక సహా నిందితుడు పరిగణించే చేపట్టిన పరిణామం మనం చూస్తున్నాం. అయితే ఈ యొక్క ఎపిసోడ్ చూసినట్లయితే నిన్న యాక్చువల్లీ హాజరవలసిన నేపథ్యంలో ముందస్తు బెయిల్ పిటిషన్ కోరడంతో సో పిటిషన్ లో కోర్టు ఈ విచారణ జరుగుతున్న కార్యక్రమంలో సో మీరు ఎట్లా ప్రశ్నిస్తుందో ఈ రోజు వాయిదా పడింది. సో ఈ రోజు కూడా మనం గమనించినట్లయితే ఈ రోజు సాయంత్రం 6ంటికి సిబిఐ ఎంక్వైరీ ఉంది అని మనం నిన్న చూసుకున్నట్లు ఈ వార్త. సో ప్రజెంట్ ఈ రోజు హైకోర్టులో ఒక ఓట్ అయితే లభించింది అవినాష్ రెడ్డికి. మనం ఎందుకంటే అంటే నెక్స్ట్ 25 వరకు కూడా ఎటువంటి అరెస్ట్ చేయకూడదు అని చెప్పేసి ఆదేశించింది. ఎందుకంటే దీనికి పలు కారణాలు ఏంటంటే ఒకవైపు సుందరెడ్డి లాయర్ కావచ్చు, అలాగే అవినాష్ రెడ్డి లాయర్ కావచ్చు, ఒక వాదనలు ప్రతివాదనలు అయితే జరిగిన నేపథ్యం. రైట్, ఒకటి మనం వాద ప్రతివాదాలు ఏదైతే సిబిఐకి సంబంధించినటువంటి లాయర్ కానీ లేకపోతే అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి లాయర్ కానీ ఈ నేపథ్యంలోనే ఒక భిన్నమైనటువంటి వాదన అంటే ముందే భయపడి తను ఒక క్లియరెన్స్గా అంటే ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ముందు జాగ్రత్త చర్యలుగా తీసుకున్నటువంటి కూడా పరిస్థితి ఉందని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే మొత్తానికి వ్యవహారం చూసుకుంటే ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు. అంటే ముందస్తుగానే ఒకవేళ వెళ్తే సిబిఐ ఎంక్వైరీకి తనని ఇరికించే ప్రయత్నం చేస్తారని అలాంటి అభద్రతా భావంతో ఇలాంటి ముందే హైకోర్టు నుంచి ఇలాంటి బెయిల్ ఏదైతే సంబంధించినటువంటి దానికి సంబంధించి కానీ లేకపోతే ముందస్తు కొన్ని షరతులు కూడా విధించుకోవడం కారణం అనుకోవచ్చా? ఓకే రాజశేఖర్, మనం చూసుకున్నట్లయితే అవినాష్ రెడ్డి లేదంటే వైసీపీ నేతలు వీళ్ళు చెప్తున్న మాటలు ఏంటంటే సో ఈ యొక్క కేసు అయితే ఏదైతే ఉందో ఇది వక్రీకరణ విధంగానే ఒక సిబిఐ అయితే దర్యాప్తు చేస్తుంది. సో కీలక అంశాలను అయితే విస్మరిస్తుంది సో అని చెప్పేసి వీళ్ళు చెప్తున్న వాదన. సో ఇప్పుడు హైకోర్టులో వినిపించిన వాదన ఏంటంటే సో వీరు చెప్పింది ఏంటంటే ఇప్పటి కూడా మేము ఎవిడెన్స్ అనేవి ఇప్పుడు ఎవరైతే నిందితో ఎవరైతే మరి ఇచ్చిన సో ఆధారంగానే ప్రొసీజర్ ఇంకా ముందుకు వెళ్తున్నారు. సో ఏదైతే సైంటిఫిక్ ఆధారంలో ఇప్పుడు గూగుల్ టేక్అవుట్ ఉన్నాయో సో ఈ విధంగానే ఇంకా లోతుగా చేపట్టే విధంగానే సో ముందుకు వెళ్ళమని చెప్పారు. సో గతంలో 4 సార్లు చూసుకుంటే కూడా ఎటువంటి సహకారం అందించలేదు అవినాష్ రెడ్డి. అడిగిన ప్రతి ప్రశ్నలో కూడా దాటి వేస్తూ వస్తున్న రక్తంలో సో ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ఈ రోజు సరిపోవడం ఎందుకంటే సుప్రీంకోర్టు ఆల్రెడీ తుది డేటు 30 తారీఖు ఇచ్చేసింది. సో ఎట్టి పరిస్థితుల్లో ఈ వివేక కేసు తుది తీర్పు రావాలి, ఏదైనా సరే తుదిగా నిర్ణయించాలనే ఉద్దేశంతో ఈ సిబిఐ దూకుడుగా ప్రవర్తిస్తుంది. అయితే ఈ కోర్టులో అయితే సిబిఐ వాదనతో అలాగే సుందరెడ్డి లాయర్ వాదనతో. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. నెక్స్ట్ మనం భద్రాద్రి కొత్తగూడెం వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి నవీన్ సిద్ధంగా ఉన్నారు. కొత్తగూడెంలో చూసుకుంటే హాట్ టాపిక్గా మారినటువంటి డిహెచ్ వ్యవహారం మొన్నటి నుంచి కూడా నిత్యం వార్తల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు తాజాగా చూసుకుంటే సేవా కార్యక్రమంలో గడల శ్రీనివాస్ పొలిటికల్ ఏదైతే తన దూకుడుగా వెళ్తున్నటువంటి పరిస్థితి, పొలిటికల్ స్ట్రాటజీతో తను ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి క్లియర్గా మనకు కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక జిఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా తను చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా చూసుకుంటే గడల శ్రీనివాస్ కామెంట్స్పై ఇప్పుడు అక్కడ స్పందిస్తున్నటువంటి పరిస్థితి, అక్కడ ఎలా ఉంటుంది పరిస్థితి, రాబోయే పరిస్థితులు ఎలా ఉంటాయి, లేకపోతే ఉన్నటువంటి పరిణామాలు రాజకీయంగానే తను ఒక డిహెచ్గా ఉంటూ కూడా ఒక ప్రభుత్వ అధికారిగా ఉంటూ కూడా ముందుకు ఇలాంటి కార్యక్రమాలపై వెళ్తున్నటువంటి చిన్నపాటి ధోరణి కూడా మారినటువంటి పరిస్థితి. రైట్, చెప్పండి నవీన్. రైట్,
చూస్తున్నాం మనకు తాజాగా చూసుకుంటే తను ఇఫ్తార్ విందు కూడా ఇచ్చారు. ఆ ఇఫ్తార్ విందులో ప్రధానంగా కొన్ని కామెంట్స్ చేసినటువంటి పరిస్థితి. తనకి ఎప్పుడో చిన్నప్పుడు బాగలినప్పుడు పుట్టి బతకడమే కష్టమైన సందర్భంలో కట్టినటువంటి అదైతే తాయిత్ ఈ రోజు వరకు తనకు శ్రీరామ రక్షగా ఉందని, లేకపోతే ఈ స్థాయికి రావడానికి కారణమైందని ఒక డిఫరెంట్ వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. తనకి అది రక్షగా ఉందని చెప్పినటువంటి పరిస్థితి. సో ఏదైనా కూడా డిహెచ్ మాత్రం పొలిటికల్ సీట్ కోసం కన్ఫర్మ్ అయిందని మాత్రం ఈ చర్యల ద్వారా మనం చెప్పుకోవచ్చు. రైట్, ఓకే. పొలిటికల్ రైట్, నవీన్ చెప్పండి. ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మహబూబ్ నగర్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి ప్రదీప్ సిద్ధంగా ఉన్నారు. ఇందాక మనం మాట్లాడుతున్నప్పుడు డిస్కంటన్ అయిందనమాట. సో మళ్ళీ కంటిన్యూ చేద్దాం. కొత్తూరుకు చెందినటువంటి కరుణాకర్ హత్యపై అనుమానాలు ఉన్నటువంటి పరిస్థితి ఇక వెలుగులోకి సంచలన విషయాలు వస్తున్నాయి. ఇక ఈ హత్య వెనకాల మధుసూదన్ రెడ్డి, ఎంపీపీగా ఉన్నటువంటి మధుసూదన్ రెడ్డిపై కూడా ఆరోపణలు వస్తున్నటువంటి, ఎందుకంటే దాంతోపాటు సహచరుడిగా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఆయనపై ఆరోపణలు వస్తున్నటువంటి పరిస్థితి. రైట్, దీనికి సంబంధించి సమాచారం ఏంటి ప్రదీప్ చెప్పండి. అయితే 2 రోజుల క్రితం జరిగిన కొత్తూరు మండలం మల్లాపూర్కు చెందిన కరుణాకర్ రెడ్డి హత్యలో కొత్త కోణాలు వెలికి వస్తున్నాయి. అయితే ఈ కరుణాకర్ రెడ్డి గతంలో వ్యవహారం మొత్తం మధుసూదన్ రెడ్డికి సంబంధించిన భూముల వ్యవహారం మొత్తం కరుణాకర్ రెడ్డి చూసేవాడని తెలిసింది. అయితే ఈ నేపథ్యంలోనే కొత్తూరులో ఏదైతే రిజిస్ట్రేషన్ ఆఫీస్ తహసీల్దార్ కార్యాలయంలో రియల్ దందా కూడా కొనసాగించేవారని తెలిసింది. అయితే ఈ నేపథ్యంలోనే కొన్ని భూముల లావాదేవీల్లో ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో కొద్ది కాలంగా దూరంగా ఉంటున్న పరిస్థితి నెలకొంది. అయితే ఈ నేపథ్యంలోనే మధుసూదన్ రెడ్డి గత 2 నెలల క్రితం తాను కూడా ఈ కార్యాలయంలో భాగస్తుండని, డాక్యుమెంటేషన్ లో కార్యాలయంలో తనకు కూడా భాగం ఇవ్వాలంటూ కరుణాకర్ రెడ్డిపై ఒత్తిడి తెచ్చినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇద్దరికి దాదాపు గంటన్నరకు పైగా వాగ్వాదం జరిగినట్టు, చూసుకుందామన్న వరకు వెళ్ళిందని ప్రత్యక్ష సాక్షులు మనకి చెప్పినటువంటి సందర్భం. ఈ నేపథ్యంలోనే కరుణాకర్ రెడ్డి గతంలో అప్పటి నుంచి ఈ కరుణాకర్ రెడ్డిపై మధుసూదన్ రెడ్డి కక్ష పెంచుకున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే కరుణాకర్ రెడ్డి అదే గ్రామానికి చెందిన సర్పంచ్, అంటే ఈ మధుసూదన్ రెడ్డి ప్రత్యర్థి అయిన సర్పంచ్ తో ఈ భూముల వ్యవహారం ఇద్దరు కలిసి రియల్ దందా చేస్తుండడంతో అది నచ్చని మధుసూదన్ రెడ్డి ఇతనిపై కక్ష పెంచుకున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే గత 2 నెలల క్రితం నుంచి కరుణాకర్ రెడ్డిపై మధుసూదన్ రెడ్డి కక్ష పెంచుకొని అతన్ని ఎలాగైనా మట్టు పెట్టాలని అప్పుడే ప్లాన్ రచించినట్టు మనకు తెలుస్తా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే నిన్నగాక మొన్న చెగూరుకు వెళ్లిన కరుణాకర్ రెడ్డిని ఈ మధుసూదన్ రెడ్డి సోదరులైన విక్రమ్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డితో పాటు ఆరిఫ్ మరియు అరుణ్ కుమార్ రెడ్డిలు కిడ్నాప్ చేసి అతన్ని కరుణాకర్ రెడ్డి కిడ్నాప్ చేసి హైదరాబాద్ తీసుకెళ్లి అంటే విచక్షణ రహితంగా కొట్టి హత్య చేసినట్టు మనకు తెలిసింది. అయితే ఈ నేపథ్యంలోనే కరుణాకర్ రెడ్డి మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్లో మార్చురికి పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్టు మనకు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇదే విషయంపై రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపింది. దాంతో పాటు నిన్న కొత్తూరు మొత్తం మండలం మొత్తం అట్టుడికి పోయిన సంఘటన కూడా నెలకొంది. ఇదే విషయమై ప్రతిపక్ష నాయకుడు వీరపల్లి శంకర్ కూడా మధుసూదన్ రెడ్డిపై పీడీ యాక్ట్ నమోదు చేసి రౌడీ షీట్ ఓపెన్ చేయాలని కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. అయితే నిన్న మరియు నేడు స్థానిక ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ కూడా ఇటువంటి పరిస్థితి రావడం దురదృష్టకరం అంటూ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి కూడా తెలియజేసిన సంఘటన మనకు తెలుస్తా ఉంది. అయితే ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు మొదటి నుంచి ఏదైతే కరుణాకర్ రెడ్డి కిడ్నాప్ అయిన సందర్భం నుంచి కుటుంబ సభ్యులు ప్రధానంగా మధుసూదన్ రెడ్డిపై ఆరోపణలు చేసినట్టు సందర్భం పోలీసులకు కూడా ఒక రోజు ముందే ఏ రోజైతే కరుణాకర్ రెడ్డి కిడ్నాప్ అయ్యాడో అదే రోజు పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదులు కూడా చేశారు. ఈ మధుసూదన్ రెడ్డి అనే అతను తన కొడుకును కిడ్నాప్ చేసి చంపుతాడని కూడా చెప్పినప్పటికీ పోలీసులు వెతుకుతున్న సందర్భంలో ఇటువంటి సంఘటన ఈ కరుణాకర్ రెడ్డి హత్య వెలుగులోకి రావడం కొంత దురదృష్టకర పరిస్థితి నెలకొంది. రాశి ప్రదీప్, ఈ నేపథ్యంలోనే పోలీసులు ఈ కేసుకు సంబంధించినటువంటి మర్డర్కి సంబంధించినటువంటి వివరణ ఏమిస్తున్నారు, ఏం చెప్తున్నారు అసలు ప్రధానంగా? ఇదే విషయంపై షాద్నగర్ ఏసీపీ మరియు డీసీపీ కూడా
ఈ కరుణాకర్ రెడ్డి హత్య చేసిన విషయం ఎంపీపీ మధుసూదన్ రెడ్డి అని తేల్చి చెప్పారు. అయితే దాంట్లో భాగంగానే ఈ రోజు మధుసూదన్ రెడ్డి ఈ రోజు ఉదయం పోలీసుల సమక్షంలో లొంగిపోయినట్టు మనకు తెలుస్తా ఉంది. అయితే ఈ రోజు తాజాగా శంషాబాద్ డీసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం పెట్టి కూడా మరిన్ని వివరాలు వెల్లడించే అవకాశం ఉందని కూడా మనకు తెలుస్తా ఉంది రాజశేఖర్. అయితే ఈ నేపథ్యంలోనే కరుణాకర్ రెడ్డి ఎదుగుదలను చూసి ఓర్వలేకనే ఇటువంటి సంఘటనకు అంటే గతంలో కూడా చాలా రోజుల నుంచి రెక్కి నిర్వహించి కరుణాకర్ రెడ్డి ఎలాగైనా మట్టు పెట్టాలనే ఆలోచనతో ఉన్నట్టు మాత్రం కుటుంబ సభ్యులు మనకు చెప్పినటువంటి సందర్భం రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రదీప్. నెక్స్ట్ మనం భద్రాద్రి కొత్తగూడెం వెళ్దాం. భద్రాద్రి కొత్తగూడెంలో డిహెచ్ శ్రీనివాస్ వ్యవహారం రోజుకు రాజకీయంగా మరింతగా దగ్గర అవుతుంది. క్లియర్గా తను ఒక మ్యాండేట్ కూడా ఇస్తున్నాడు. ముఖ్యమంత్రి ఒకవేళ ఆదేశిస్తే కొత్తగూడెం నుంచి పోటీ చేస్తానంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. సేవా కార్యక్రమాలతో దాదాపుగా ఒక 1 year నుంచి సంవత్సరం నుంచి కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ ఏదైతే జిఎస్ఆర్ ట్రస్ట్ పెట్టారో దాని ద్వారా ప్రజల్లోకి వెళ్ళడం, దానికి సంబంధించిన సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఏ విధంగా చూడొచ్చు అంటారు నవీన్? థ్యాంక్ యూ రాజశేఖర్. ఏదైతే తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గా ఉన్నటువంటి గడల శ్రీనివాసరావు అనే వ్యక్తి ఏదైతే కొత్తగూడెంలో జిఎస్ఆర్ ట్రస్ట్ స్థాపించి ఆయన చేసే ప్రతి కార్యక్రమంలో కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలవడం అనేది ఎలక్షన్ స్టంట్స్ లో భాగంగా అయితే మనం చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే గడల శ్రీనివాసరావు అనే వ్యక్తి గత సంవత్సర కాలం క్రితం అయితే కొత్తగూడెంలో ఎవరికి కూడా ఈ పేరు చాలా తక్కువ మందికి కూడా ఈ పేరు తెలిసిన సందర్భం అయితే మనం చూసుకోవచ్చు. అయితే తెలంగాణలో కరోనా సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క కరోనాను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో ముఖ్య భూమిక పోషించిన వ్యక్తుల్లో అయితే తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గా ఉన్నటువంటి గడల శ్రీనివాసరావు అనే వ్యక్తిని ఒక వ్యక్తిగా అయితే మనం చూడొచ్చు. అయితే ఆయన సడన్ గా ఏదైతే తెలంగాణ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ గా ఉన్నటువంటి గడల సడన్ గా ఆయన తండ్రిగా అయినటువంటి గడల సూర్యనారాయణ పేరు మీద కొత్తగూడెంలో అయితే ఒక జిఎస్ఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేశారు. ఈ జిఎస్ఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన కాలం నుంచి ఆయన ప్రతి కార్యక్రమంలో కూడా ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు అయితే చేస్తున్నట్లుగా మనం చూడొచ్చు. ఈ యొక్క వివాదాస్పద వ్యాఖ్యలు కావాలని చేస్తున్నట్లయితే అనిపిస్తున్నట్లుగా మనం చూడొచ్చు. అయితే ఆయన జిఎస్ఆర్ ట్రస్ట్ ఆరంభించిన మొదట్లో అయితే ఆయన ఒక సుయాత నగర్ లో ఒక పూజా కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్ళగా ఆయన హెల్త్ డైరెక్టర్ గా ఉన్నటువంటి గడల క్షుద్ర పూజల్లో పాల్గొన్నట్టుగా చాలా మాధ్యమాల్లో కూడా అప్పుడు వచ్చింది. అది కొత్తగూడెంలో అయితే ఒక దుమారం లేపిన సంఘటన కూడా చూడొచ్చు. అదే విధంగా దాని తర్వాత అనేక సందర్భాలు ఏదైతే మనం బతుకమ్మ సంబరాలలో డీజేటీల్లో పాటకు డాన్స్ చేయడం, ఆ తర్వాత మొన్న జరిగినటువంటి క్రిస్మస్ వేడుకలలో జీసస్ వల్లనే కరోనా అంతమైపోయిందని చెప్పడం, ఈ విధంగా ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా తను ఏదో ఒక హింట్ ఇస్తూ అంటే ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తను వార్తల్లో ఉండే విధంగా అయితే రచించుకున్నట్లుగా కూడా మనం చూడొచ్చు. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే నిన్న రంజాన్ మాసంలో ఏదైతే ముస్లిం సోదరులకు ఇచ్చేటటువంటి రంజాన్ ఇఫ్తార్ విందులో కూడా గడల శ్రీనివాసరావు అయితే ఒక వివాదాస్పద వ్యాఖ్యలు అయితే మనం చేసినట్లుగా కూడా చూడొచ్చు. ఆయన ముస్లిం సోదరులను ఉద్దేశించి మాట్లాడుతూ తను చిన్నప్పుడు చావు బతుకుల్లో ఉంటే ఒక తాబీదు వేసుకోవడం వల్ల తాను బతికి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి హెల్త్ డైరెక్టర్ గా ఉన్నానంటూ కూడా ఆయన నిన్న మాట్లాడిన సందర్భం అయితే చూడొచ్చు. ఈ విధంగా ప్రతి ఒక్క సందర్భంలో కూడా అంటే ఇప్పుడు ఒక రాష్ట్రానికి హెల్త్ డైరెక్టర్ గా ఉన్నటువంటి వ్యక్తి అయితే ఒకసారి తప్పు చేయొచ్చు, 2 సార్లు తప్పు చేయొచ్చు, కానీ ప్రతిసారి కూడా ఏదో ఒక ప్రతి స్టేజ్ అయితే ఉపయోగించుకుంటున్న సందర్భం చూసుకోవచ్చు. ఏదో ఒక విషయం ప్రతి ఒక్క సందర్భంలో కూడా ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్య చేస్తూ వార్తల్లో నిలవడానికి ప్రయత్నిస్తున్నట్లయితే చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈయన గతంలో ఏదైతే జిఎస్ఆర్ ట్రస్ట్ ప్రారంభించి చాలా రోజుల వరకు కూడా ఆయన కొత్తగూడానికి చెందినటువంటి బిడ్డలని కొత్తగూడానికి సేవ చేయడానికి మాత్రమే వచ్చాను, నాకు వేరేటి ఏమీ లేవని కూడా అనేక వేదికల మీద కూడా ఆయన వెల్లడించినప్పటికీ గత కొద్ది రోజులుగా ఏదైతే కొన్ని రోజులు నవీన్ ఇంకొకటి అండి, ఈ నేపథ్యంలోనే 1 year ముందు వరకు ఎవరికి తెలియనటువంటి పరిస్థితి ఏదైతే ట్రస్ట్ పెట్టి ఈ రోజు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు కానీ లేకపోతే రాజకీయంగా కొంచెం హింటీస్ అంటే రాజకీయాల్లోకి వస్తున్నాను తను ఓపెన్గానే చెప్పినటువంటి పరిస్థితి, ఆదేశిస్తే కొత్తగూడెం నుంచి పోటీ చేస్తానంటూ చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రజలు ఎలా తీసుకునే అవకాశం ఉందని మనం భావించవచ్చు. అయితే ఈయన గత సంవత్సర కాలం క్రితం వరకు కూడా కొత్తగూడెంలో గడల శ్రీనివాసరావు అనే వ్యక్తి అయితే ఎవరికి తెలియదు. అయితే ఈ మధ్య అంటే మనకి ఉన్న సొసైటీలో ఎలా ఉంది అంటే పాజిటివ్ కంటే నెగిటివ్ త్వరగా ప్రజల్లోకి వెళ్తున్నాయి అనే ఒక సందర్భాన్ని ఉపయోగించుకున్నట్లయితే గడల శ్రీనివాసం చూసుకోవచ్చు. ఏ విధంగా అంటే ఆయన ప్రతి దాంట్లో కూడా ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, దానిని ప్రతి మాధ్యమంలో కూడా అది హైలైట్ కావడం, దాంతో కొత్తగూడెంలో చాలా అనతి కాలంలోనే ఈయనకి పేరు అంటే ఒకప్పుడు గడల శ్రీనివాస్ అంటే ఎవరో
తెలియని ప్రజలు కూడా ఇప్పుడు గడల శ్రీనివాస అనే పరిస్థితికి అయితే తెచ్చుకున్న సందర్భం అయితే మనం చూసుకోవచ్చు. అయితే ఆయన ఈ ఎలక్షన్ల స్టంట్లలో భాగంగానే ఈ యొక్క వ్యాఖ్యలు అయితే చేస్తున్నట్లుగా కూడా చూడొచ్చు. అంటే ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది కూడా అనేక సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులుగా చూడొచ్చు. అదే విధంగా ఆయన ఒక తెలంగాణ రాష్ట్రానికి హెల్త్ డైరెక్టర్ గా ఉండి అంత తప్పిదం అయితే చేయరు. కానీ ఆయన ప్రతి వేదికని కూడా ఉపయోగించుకుంటూ ఆయన రాజకీయానికి చాప కింద నీరులా అయితే ప్రజలలోకి నెగిటివ్ త్వరగా వెళ్తుందనే ఉద్దేశంతో ఆయన ఈ విధమైనటువంటి ఒక కార్యాచరణ అయితే తీసుకున్నట్లుగా కూడా మనం చూడొచ్చు రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్. ఇక నెక్స్ట్ మనం మెదక్ వెళ్దాం. మెదక్లో మా సునీల్ మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు. చూసుకుంటే ఆత్మీయ సమ్మేళనాల పేరిట ప్రభుత్వం ఇప్పటికే అందరినీ దగ్గర చేసుకున్న ప్రయత్నం, ఎన్నికలకు ఎప్పుడే సమాయత్తం అవుతున్నటువంటి పరిస్థితి, సంక్షేమ పథకాలు కానీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్ని కూడా పనులు ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి, ప్రజల్లోకి తీసుకెళ్లే దిశలో భాగంగా ఎదురు దెబ్బ తగులుతున్నటువంటి పరిస్థితులు కూడా చూస్తున్నాం మనం. ఆత్మీయ సమ్మేళనాలు కాస్త వాళ్ళు ఉన్నటువంటి వైషమ్యం ఒక్కసారిగా బయట పెట్టుకోవడానికి వేదికలుగా మారుతున్నటువంటి పరిస్థితి. ఇక ఈ నేపథ్యంలోనే కార్యకర్తలు కూడా ఆత్మీయ సమ్మేళనంలో బహిర్గతం అవుతున్నటువంటి పరిస్థితి. సీఎం కేసీఆర్ ఇలాకాలను అసమ్మతి రాగం వినిపించినటువంటి పరిస్థితి ఏ విధంగా చూడొచ్చు అంటారు సునీల్? నియోజకవర్గ కేంద్రానికి కూతవేటు దూరంలో రైట్. ఇక్కడ మనం చూస్తున్నాం, ప్రధానంగా చూసుకుంటే తమకు భరోసానిచ్చేటటువంటి ఒక నాయకుడు కరువాడంటూ పేరుకే సీఎం కానీ ఆపద వస్తే అండగా ఉండేవారు ఒక్కరు కూడా లేరు అంటూ చెప్తున్నటువంటి పరిస్థితి కార్యకర్తల నుంచి ఆ మాట వినిపిస్తుంది. అంటే ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఇండియాలో ఉన్నటువంటి పరిపాలనలో చాలా వరకు లోటుపాట్లు స్పష్టంగా ఆత్మీయ సమ్మేళనాల పేరు నిర్వహిస్తున్నటువంటి సమావేశాలు బయటపడుతున్నట్టు కూడా మనకి అర్థమవుతుంది. ఇక ప్రధానంగా చూసుకుంటే సీఎం కేసీఆర్ ఇలాకాలోనే అసమ్మతి రాగం వినిపిస్తున్నటువంటి పరిస్థితి. జగదేపూర్లో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఇక ఈ సమావేశంలోనే కార్యకర్తలు ఒక్కసారిగా లోపల ఉన్నటువంటి వైషమ్యాలు బయటపెట్టారు. వారి యొక్క అసహనాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నప్పుడు కూడా ఎక్కువగా ప్రతి ప్రాంతం నుంచి కూడా నేతల మధ్య విభేదాలు రావటం, అంటే సీట్ల కోసం వారి ఉన్నటువంటి వైషమ్యాలు కూడా ఎదురుగానే చెప్పుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. రైట్. చూస్తున్నాం, తమకు భరోసానిచ్చేటటువంటి నాయకుడే ఇలాంటి ఒక నాయకుడు కరువాడంటూ కూడా సీఎం కేసీఆర్పై కూడా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి చూద్దాం. ఇప్పుడు రిపోర్టర్స్ టైం. ఇక నెక్స్ట్ మనం నల్గొండ వెళ్దాం. నల్గొండలో మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. బత్తాయి రైతులు ఎప్పుడు ఆవేదన పడుతున్నటువంటి పరిస్థితి. అయితే బత్తాయి రైతులకు తగినటువంటి గిట్టుబాటు ధర రావట్లేదని లక్షలు పోసి మేము కష్టపడి పండిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నా కూడా దిగుబడి రానటువంటి పరిస్థితి, దానికి తగ్గట్టుగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, నష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి అని కూడా చెప్తున్నారు పరిస్థితి. ఎస్ కిరణ్ చెప్పండి. రాజశేఖర్, ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈరోజు చూసుకున్నట్లయితే బత్తాయి రైతులు ఉమ్మడి నల్గొండ జిల్లాలో వరి, పత్తి తర్వాత ఎక్కువగా తెలంగాణ రాష్ట్రంలోనే అధికంగా నల్గొండ జిల్లాలో బత్తాయి తోటలు ఉన్నాయి. ఈ యొక్క బత్తాయి రైతులు గత కొద్ది కాలంగా తీవ్ర నిరాశలో ఉన్నారు. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా బత్తాయి ఈ తోటలను పెంచినప్పటికీ లక్షలాది రూపాయలు ఖర్చు చేసి పెంచినప్పటికీ తోటలన్నీ వైరస్ కారణంగా పంట చేతికొచ్చే దిశలో ఎండిపోతున్నాయని దీంతో రైతులు దిగాలు చెందుతున్నారు. ప్రతి సంవత్సరం లక్షలాది రూపాయల ఖర్చులు పెట్టి పంట పండించి చేతికాడికి వచ్చేసరికి ఈ వైరస్ కారణంగా, అదే విధంగా ఈ అధికంగా నీరు కొన్ని చోట్ల ఉండడం, మరికొన్ని చోట్ల డ్రై ఉండడం తోటి ఈ యొక్క తోటలు ఎండిపోవడం జరుగుతుంది. దీంతో రైతులందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ పంట చేతికొచ్చే సమయానికి వైరస్ల రూపంలో ఇటు గిట్టుబాటు ధర లేక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని రైతులు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా లక్షలాది ఎకరాల్లో యొక్క బత్తాయి తోటను పండిస్తూ ఇక్కడి నుంచే బత్తాయిని ఢిల్లీ, అదేవిధంగా కలకత్తా వరకు కూడా ఇక్కడి నుంచి సప్లై చేస్తూ ఉంటారు. తెలంగాణ రాష్ట్రంలోనే అధికంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో బత్తాయి తోటలు సాగు చేస్తుండటము, వారికి తగినంత ప్రోత్సాహం లేకపోవడంతో రైతులైతే తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. వారందరూ కూడా ఒకటే చెప్తున్నారు, ఈ యొక్క వైరస్ల కారణంగా చెట్లు ఎండిపోతున్నప్పటికీ ఇటు అగ్రికల్చర్ కావచ్చు, హార్టికల్చర్ అధికారులు కావచ్చు, ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోనట్లేదని, ఇట్లా పంటలు ఎండిపోతున్నాయని పంట చేతికి వచ్చిన దశలో ఈ విధంగా కావడంతో మమ్మల్ని ప్రభుత్వమే ఆదుకోవాలని కూడా కోరుతున్నారు. ఏదేమైనా లక్షలాది ప్రతి సంవత్సరం ఈ యొక్క పంట బత్తాయి చెట్లకు 2 సంవత్సరాలు క్రాప్, సంవత్సరానికి 2 సంవత్సరాలు క్రాప్ వస్తుంది. ఖరీఫ్ లో అధిక
రేట్లు ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతానికైతే 30-35 వేలు మేరకు బత్తాయికి టన్ను ధర పలుకుతుంది. దాదాపు ఒక రైతు ఒక ఎకరానికి 2-3 టన్నుల యొక్క బత్తాయి తీస్తుంటాడు. అయితే తీరా పంట చేతికొచ్చే దశలో ఈ చెట్లు ఎండిపోవడంతో పెట్టుబడి పెట్టినంతా కూడా పోగా మీకు చేసిన కష్టమంతా పోతుందని వైరస్ల కారణంగా ఇటు అధికంగా ఏదైతే కాలం కింద ఉన్నటువంటి తోటలు అధిక నీరుతోటి పంట కాతకు రాకపోగా కొన్ని డ్రై ఏరియాలలో ఏదైతే నీరు సౌలభ్యం లేని ప్రాంతాల్లో కూడా చెట్లు ఎండిపోతున్నాయి. ఈ దశలో వీరందరూ కూడా ఒకటే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సీజన్ లో అధిక పంట పండినట్టయితే మేము పండించిన కష్టం పోగా పండించిన ఒక పంటకు అధిక పెట్టుబడులు పోగా మాకు అధిక మిగులుబాటు ఉంటుందని, ఈ సంవత్సరము ఆ యొక్క లాభాలు లేక తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారని కుటుంబం అంతా 4 కుటుంబ సభ్యులు కలిసి ఏడాది అంతా కష్టం చేసినప్పటికీ చివరికి చేతికి పంట వచ్చే దశలో ఈ విధంగా కావడం వల్ల మాకు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయని రైతులు చెప్తున్నారు. అదే విధంగా ఏదైతే పండించిన పంటను మార్కెట్ కి తీసుకెళ్తే గిట్టుబాటు ధర లేక ఈ యొక్క దళారులు మోసం చేస్తున్నారని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజశేఖర్, అప్డేట్స్ కిరా. నెక్స్ట్ మనం నిజామాబాద్ వెళ్దాం. నిజామాబాద్లో మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే చాలా వరకు సహజ ఉండేటువంటి ప్రసవాలు మారిపోయినటువంటి పరిస్థితి, పూర్తిగా సిజేరియన్మయం అయిపోయింది. అంటే ముహూర్తాలని ఇలా దాని యొక్క పరిధి మారినటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలోనే కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా సిజేరియన్ల సంఖ్య పెరిగినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి సమాచారం ఏంటి శ్రీనివాస్, చెప్పండి. మ్యూట్లో తీయాలి. రైట్ శ్రీనివాస్ గారు, మ్యూట్లో తీయండి. మీ వాయిస్ వినిపించట్లేదు. రైట్ శ్రీనివాస్, మ్యూట్లో తీయండి. అండ్ చూస్తున్నాం కామారెడ్డి జిల్లా వ్యాప్తంగానే కాదు, మొత్తానికి చూసుకుంటే ఎక్కడ చూసినా సిజేరియన్ల సంఖ్య పెరిగిందని చెప్పుకోవచ్చు. గతంలో ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి అవగాహన కల్పించే ప్రయత్నం చేసింది. మంత్రి హరీష్ రావు నేపథ్యంలో ప్రభుత్వ హాస్పిటళ్ళు ఆడికెళ్ళి సందర్శించడం, ఆ నేపథ్యంలోనే దాని యొక్క విశిష్టత చెప్పడం, ఆ సహజ ప్రసవాలకు ఉండేటటువంటి ఉపయోగాలు చెప్పడం, దీనికి వచ్చేటటువంటి భవిష్యత్తులో వచ్చేటటువంటి నష్టాలు కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ కూడా సిజేరియన్ల సంఖ్య మాత్రం పెరుగుతుంది. కొంతమంది ప్రసవాల నొప్పులు భరించినటువంటి పరిస్థితి, కొంతమంది అయితే ముహూర్తాలని, ఇలాంటి నేపథ్యాల్లోనే సాధారణంగా మారినటువంటి జీవనశైలి కూడా కొంతవరకు కారణం అవ్వచ్చు. బట్ ఏదైనప్పటికీ కూడా ఈ నేపథ్యంలోనే పెరిగినటువంటి పరిస్థితి సిజేరియన్ల సంఖ్య కూడా. ఓ పక్క వసతులు సరిగ్గా లేకపోవడం పరిస్థితి కూడా కనిపిస్తుంది. సాధారణ చూసుకుంటే 2 ఏళ్ల క్రితం అదనంగా 35 బెడ్లు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మన కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో చూసుకుంటే. అయినప్పటికీ సరిపోయిన పరిస్థితి, అంటే ఏ స్థాయిలో పెరుగుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. 60% వరకు దాదాపుగా శస్త్రచికిత్సలు పెరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, మ్యూట్ తీసి మాట్లాడిన శ్రీనివాస్, చెప్పండి. రైట్ శ్రీనివాస్, మీ మొబైల్ మ్యూట్లో ఉంది, మీ వాయిస్ కన్వే అవ్వట్లేదు, వినిపించట్లేదు, ఒకసారి చెక్ చేసుకుంటే. రైట్, క్షేత్రస్థాయిలో ప్రభుత్వ ఆదేశాలకు భిన్నంగా సిజేరియన్లు జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. 2022-23 ఆర్థిక సంవత్సరంలో కనుక చూసుకుంటే మొత్తం ప్రసవాలు 4 నుంచి 514 వరకు పెరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. శస్త్రచికిత్సలు చూసుకుంటే 3051 ఉంటే సాధారణంగా 1464 ఉన్నటువంటి పరిస్థితి. రైట్ శ్రీనివాస్. శేఖర్, కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులు అయితే కోతలు ఎక్కువగా నమోదవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే 2022-23 ఆర్థిక సంవత్సరంలో చూసుకున్నట్టయితే దాదాపుగా కూడా 4500 పైచిలకు కూడా దీంట్లో మహిళలకు సంబంధించినటువంటి అడ్మిట్ అయిన నేపథ్యంలో కూడా దాదాపు 3051 సాధారణంగా కాకుండా శస్త్రచికిత్సలు అయ్యాయి. దీంట్లో 1464 మాత్రమే సాధారణమైన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే గత 2 సంవత్సరాల కంటే కూడా ఇప్పుడు విపరీతంగా కూడా అంటే మహిళలకైతే సాధారణ కాన్పుల కంటే శస్త్రచికిత్సలు అవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే ఆపరేషన్లు అవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే దీంట్లో కారణం ఏమైనా చెప్పినప్పటికీ కూడా ఒకవైపు చూసుకున్నట్టయితే దాదాపుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే డాక్టర్ల సిబ్బంది కొరత ఉంది, డాక్టర్ల కొరత కూడా ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. అయితే దీనికి భిన్న వాదనలు అయితే వినిపిస్తున్నాయి. ఒకవైపు చూసుకున్నట్టయితే ప్రభుత్వం ఖచ్చితంగా అయితే సాధారణ ప్రసవాలకైతే ఖచ్చితంగా మేము ప్రోత్సహిస్తామని ఒకవైపు చెప్తున్నప్పటికీ కూడా ఈ జిల్లాలో చూసుకున్నట్టయితే మార్పు మాత్రం
రోజు రోజుకు కూడా మార్పు చెందని పరిస్థితిగా కనిపిస్తా ఉంది. అయితే అక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి, మా ప్రతినిధి శ్రీనివాస్ చెప్తున్నటువంటి పరిస్థితి 4514 ఏవైతే శస్త్రచికిత్సల్లో భాగంగా చూసుకుంటే 3051, సాధారణంగా 1464 సహజ ప్రసవాలు జరుగుతున్న పరిస్థితి అని చెప్తున్న పరిస్థితి. రైట్, మొత్తానికి ఇది ఇవాల్టి రిపోర్టర్స్ టైం. రేపటి రిపోర్టర్స్ టైంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమా న్యూస్, నిజం కోసం జనం కోసం.